సమావేశం ఏర్పాటు చేసి మరి సుమారు 10,000 కోట్ల రూపాయల కుంభకోణం ఫైనాన్షియల్ ఫ్రాడ్ మరి జరిగింది. గచ్చిబౌలి యొక్క 400 ఎకరాల భూముల ఒక వివాదంలో ఈ ప్రభుత్వం కూడా పీతలకు ఇరుక్కుంది అని చెప్పి స్పష్టంగా ఆధారాలతో పాటు 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని స్పష్టంగా వారు బహిర్గతం చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిని వివరించి మరి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి లిఖితపూర్వకంగా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్బీఐ కానివ్వండి ఇతర సంస్థలన్నింటినీ కూడా విచారణ చేయమని చెప్పి మరి కోరడం జరిగింది. వీటన్నిటిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మరి తప్పించుకొని మరి పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో ప్రెస్ మీట్ పెట్టించి కేటీఆర్ గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు ఆధారాలతో పాటు లేవనెత్తినటువంటి అంశాలు మా కేటీఆర్ గారు అడిగినటువంటి సూటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వివరాలని మరి అంశాల పట్ల వారు లేవనెత్తినటువంటి అంశాలకు వివరణ ఇవ్వలేక సమాధానం చెప్పలేక మరి తప్పుకునే ప్రయత్నం ధోరణిలో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్ గారు. నిన్న పిసిసి అధ్యక్షుడికి వారి యొక్క పత్రికా విలేకరుల సమావేశం అనంతరం వారు చెప్పినట్టు సమాధానం అంతా కూడా సుదీర్ఘంగా చూసిన తర్వాత స్పష్టంగా అర్థమైంది ఏంటంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి దీనిపైన ఎలాంటి అవగాహన లేదు. వారికి దీని పట్ల అసలు దీంట్లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అనే వారికి ఏం కూడా ఇంత కూడా వారికి నాలెడ్జ్ లేదు. వారు ముందుగా ఈ యొక్క సబ్జెక్ట్ పైన ఏదైతే 10,000 కోట్ల భారీ కుంభకోణం 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే మన గచ్చిబౌలినటువంటి స్థలం గురించి వారికి సబ్జెక్ట్ పైన ఈ యొక్క అంశం పైన ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడినారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. వాస్తవానికి గత చరిత్రలో వెళ్ళినట్టయితే ప్రభుత్వం ఎప్పుడైనా తప్పుదారి పడతా ఉంటే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ తప్పు పని చేస్తూ ఉంటే పార్టీ కీలకమైన పదవులు ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు, ప్రభుత్వాన్ని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు సత్యనారాయణరావు గారు కానివ్వండి, కేశవరావు గారు కానివ్వండి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రినే సరిదిద్దే ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు కేవలమైన ఒక నమ్మి మన గతంలో ఇప్పుడు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి చేతిలో కీలు బొమ్మగా మారినాడు పిసిసి అధ్యక్షుడు. వారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని వారి వత్తాసు పలుకుతూ వారు చేస్తున్న తప్పులని ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఏమాత్రం చేయటమే కాక వారి తప్పులను సమర్థించుకుంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన ప్రశ్నలను కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాడు. వారు వీటి గురించి చాలా క్లియర్గా చెప్పినాం. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్న వేస్తే మీరు చర్చకు వస్తారా అని అనడమే కాకుండా రేపో మాపో జైలు పోతాడు, జైలు పంపిస్తామని చెప్పి బెదిరించే ధోరణిలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు మరి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వీరు మా నాయకుడిని మా పార్టీని బెదిరించే ధోరణితో మాట్లాడరు. ఈ యొక్క ఉడత ఊపులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి, మా అధినేత కేసీఆర్ గారు కానీ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం, చరిత్ర గల పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు సమాధానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారు చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే
పీసీసీ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఎప్పుడు పెడతారో చర్చ చెప్పండి, తప్పకుండా మేము వస్తాం పార్టీ తరఫున. పార్టీ శాసనసభ విప్పుగా, ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ విప్పుగా నేను తప్పకుండా ఏ చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఈ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని, మీ ముఖ్యమంత్రి పక్కన ఊడ్చబెట్టుకొని, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది. మీ పదవికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్ప, మీరు మా పార్టీ మా నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతాడు, మీరు భయపెట్టించే దూరంలో మాటలు మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారంటే, చట్టాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, ఎవరికి వాళ్ళకి విచారణాధికారం లేరు. ఏదైనా చట్టమై అసలు తీర్పు వీళ్ళే చెప్తారు, వీళ్ళనే అన్ని వాళ్ళే చెప్తారు. ఈ రకమైనటువంటి ధోరణి ఫస్ట్ నుంచి కనపడతా ఉంది. ఎప్పుడు చూసినా ఎన్నో విచారణలు వేసి ఇప్పటికి కూడా ఇదే ప్రభుత్వం ఇప్పటికీ చాలా విచారణలు వేస్తుంది. విచారణ చేయమని చెప్పేసి మరి మా పార్టీ నాయకత్వం పైన, మా పార్టీ పైన, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా మంత్రులు పనిచేసినటువంటి వారిపైన మీరు విచారణకు ఇప్పటికే ఆదేశించినారు. కానీ భయపడే ప్రసక్తే లేదు. ఏ విచారణకైనా సిద్ధం, ఎదుర్కొంటాం, కోర్టులు పోతాం, కోర్టులలో కూడా ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయస్థానంపై నమ్మకం ఉన్నది. కానీ న్యాయస్థానం వాళ్ళు వీళ్ళే తీర్పు చెప్తున్నారు. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారేమో నేను అనుకుంటే అరెస్ట్ చేస్తారు ఆయన అంటాడు, బయట పీసీసీ అధ్యక్షుడేమో రేపో మాపో మీరు కూడా జైలుకు పోతారని ఈయన అంటాడు. అంటే చట్టం వీళ్ళకి చుట్టంగా మారిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళని. కాబట్టి మేము అడిగిన ప్రశ్నలకి ఇలాంటి సమాధానాలు లేవు. కాబట్టి ఈ యొక్క అభూత కల్పనలతో, మరి అసత్య ప్రచారాలతో ప్రజలని మభ్యపెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి వాడు చర్చకు రమ్మంటున్నారు ఈ అంశం పైన. తప్పకుండా ఈ అంశం మేము విచారణ జరిపించాలని చెప్పి కదా మేము అన్ని విచారణ సంస్థలకి మేము ఉత్తరం రాష్ట్రం దరఖాస్తు పెట్టాం. మీరు తప్పకుండా మీరు కూడా రాయండి. గతంలో రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిపైన ఆరోపణలు వస్తే వారే సిబిఐకి రాసి విచారణ జరిపించమని చెప్పి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా, పీసీసీ అధ్యక్షుడు కోరుతా ఉన్నా, దమ్ముంటే మీరు విచారణకు ఆదేశించండి. మీ 10,000 కోట్ల కుంభకోణం బయటపడుతుంది. బయటపడితే ప్రజల్ని తెలుసుకుంటారు. పారదర్శకంగా ఉండండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు పోయా మీకు? తప్పకుండా మీరు ఎలాగైతే గతంలో సిబిఐ విచారణకి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మరి దరఖాస్తు పెట్టి మరి చేయమని చెప్పి కోరారో మీరు కోరండి. మీరు చర్చకు రమ్మంటున్నారు కదా, మీరు నిజంగానే నిజాయితీ పరులు అయితే, నిజంగానే 10,000 కోట్ల రూపాయల ఈ 400 ఎకరాల మరి ఈ యొక్క భూముల్లో, గచ్చిబౌలి భూముల్లో కుంభకోణం జరగకపోతే మీకు ఎందుకు భయము? సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పట్ల పూర్తిగా మరి పరిశీలించి ఆదేశాలు కూడా ఇచ్చింది కదా. మరి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మరి సర్కారీ అరాచకం సృష్టిస్తుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మరి ఉల్లంఘించి బేఖాతరు చేసి సర్కారీ అరాచకం అంటారు దీన్ని. ఈ రకమైనటువంటి మరి అరాచకాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికో మాట వింతగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో మరి యొక్క 10,000 కోట్ల రూపాయలతోని మేము ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పి మరి అసెంబ్లీలో మాట్లాడతారు. మహేష్ కుమార్ గౌడ్ గారేమో మేము రుణమాఫీ చేసినాం, రైతులకి బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పటి కూడా పూర్తి కాలేదు. ఈ 10,000 కోట్ల రూపాయలు జేబుల్లోకి పోయినాయి, కాంట్రాక్టుల జేబుల్లోకి పోయినాయి. స్పష్టంగా మేము ఆధారాలతో పాటు మేము తెలియజేస్తే మేము అమ్మి మేము రైతులకి రుణమాఫీ చేస్తాం, రైతులకి మేము బోనస్ ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ పక్కదో పట్టించే ప్రయత్నం మహేష్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షుడు చేసినారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఫ్యూచర్ సిటీకి వాడుతున్నాం, డెవలప్మెంట్ చేస్తామంటారు. వీరేమో మేము రైతులకి రుణమాఫీ కింద చేస్తామని చెప్తారు. ఎవరి మాట నిజమో మరి ప్రజలకి చెప్పాల్సిన అవసరం మరి పీసీసీ అధ్యక్షుడి పైన, ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అంతేకాకుండా వాళ్ళు పదే పదే మేము అడిగిన ఏ అంశం పట్ల కూడా సమానం చెప్పకుండా, చర్చకు రాకుండా, అసెంబ్లీలో కూడా అనేక అంశాల చర్చకు రాకుండా తోక ముడుచుకొని పోయినారు. మీరు చర్చకు రా అని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు అంటా ఉంటే మా నాయకుడు కేటీఆర్ గారు అసెంబ్లీలో కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అనేక అంశాల పట్ల మేము చర్చకు సిద్ధమని చెప్పి ఛాలెంజ్ విసిరితే
ఏ రోజు కూడా చర్చ పెట్టలేదు. మరి ఇప్పుడు వచ్చి చర్చ కోసం సిద్ధమా అంటారు. సిద్ధమే మేము పార్టీ ఉన్నది, మీరు పిలవండి మహేష్ కుమార్ గౌడ్ 7 గంటల చర్చ కోసం సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మేము మా పార్టీ ప్రతినిధికి నేను వస్తాను, మీరు రండి, మీరు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే వారికి పూర్తిగా అంటే పీక లోతులో మొత్తం ఇరుక్కుపోయింది ప్రభుత్వం అంతా. ప్రభుత్వం ఈరోజు పనితీరు ఏ రకంగా ఉందంటే వారి పార్టీనే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు. స్వయాన ఏకంగా వారి యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉంచినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు రాష్ట్రంలో సూపర్ సీఎంగా అవతరించినారు. సూపర్ సీఎంగా అవతరించి అధికారికంగా సెక్రటరియట్లో మంత్రులతో అధికారులతో మరి సమీక్ష నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినడానికి ఎలాంటి సందేహం లేదు. అంటే ముఖ్యమంత్రి గారు చేసే పనుల్ని మరి నమ్మలేక అధిష్టానం ఇక్కడ ఒక దూతను పెట్టుకొని ఒక ప్రతినిధిని పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం చేసిన తప్పులని మరి సరిదిద్దే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే వారు కూడా తప్పులు సమర్థిస్తున్నారని చెప్పి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో కేసీఆర్ గారు ఆస్తులను పెంచి ఆస్తులను పరిరక్షించి రాబోయే తరాలకు అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తే, కానీ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ ఆస్తులన్నీ కూడా తెగనమ్మే ప్రయత్నం చేసుకుంటూ మరి ఏ రకంగా ఆస్తులను కూడబెట్టుకుని ఏ రకంగా కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించుకుంటూ చూస్తూ ఉన్నాం. ఒకటే ఒక ఉదాహరణ, సుమారు కేసీఆర్ గారు మరి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఎంతో కష్టపడి 17,000 కోట్ల రూపాయలు 17,000 ఎకరాలని మరి ఫార్మా సిటీ గురించి సేకరిస్తే మరి అదే 17,000 ఎకరాలని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తిరిగి రైతులకి ఇచ్చివేస్తామని చెప్పినటువంటి ఈ నాయకులు, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు మాట తప్పడమే కాకుండా ఈ కేసీఆర్ గారు కష్టపడి సమీకరించినటువంటి 17,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ దందా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లా వారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఆర్టీఐ ద్వారా రియల్ ఎస్టేట్ చేసినారు. ఆర్టీఐ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసినాడు. ఈరోజు అధికారికంగా ప్రభుత్వ పరంగా ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ భూములని కొల్లగొడతా ఉన్నారు. వాటిని మా నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆధారాలతో పాటు చెప్తే దానిపైన వివరణ ఇవ్వకుండా ఈ రకంగా భయపెట్టించి ధోరణితో మరి యొక్క ప్రభుత్వం కానివ్వండి పిసిసి అధ్యక్షుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. వారు ఎంత క్లియర్గా చెప్తా ఉంటారంటే వారి యొక్క వివరణలను నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మరి కొన్ని యొక్క సమాధానంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు 170 కోట్ల రూపాయలని ఒక కమిషన్గా ఒక ఏజెన్సీకి ఇచ్చినాము అని సిగ్గు లేకుండా 170 కోట్ల రూపాయలు ఈ 10,000 కోట్లు రాబట్టడానికి ఒక కమిషన్ ఏజెంట్కి ఇచ్చినారంటే ఈ ప్రభుత్వం ఇంత దిగజారిపోయిందో అని చెప్పి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 170 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము, ప్రజల ఆస్తి, ప్రజల కష్టంతో కూడగొట్టిన ట్యాక్స్ మనీ, వారి అనాయాలు వారి మధ్యలో బ్రోకర్లకి 170 కోట్ల రూపాయలను చెల్లించిందంటే ఇంత దిగజారిపోయి ప్రభుత్వం చెలాయిస్తుందో ఒకసారి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకరేమో వారు స్పష్టంగా అడుగుతారు, మరి మీరు మార్టిగేజ్ చేసి 10,000 కోట్లు తీసుకొచ్చారు కదా అంటే, మరి గతంలో చాలా సందర్భాల్లో ఇంకా చూటి బెస్ట్ ఒకటే ఒక అంశం నేను చెప్తాను. 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయి టీజేఐసిసికి రుణం ఇచ్చినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో పేపర్లలో, అన్ని ప్రధాన పత్రికల్లో, అన్ని ప్రచార మాధ్యమాల్లో స్పష్టంగా వచ్చింది. చాలా క్లియర్గా ఉన్నాయి. ఇందులో 10,000 కోట్ల రూపాయలు టీజేఐసిసికి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చిందని చెప్పేసి గతంలో ఎన్నడూ సమానం చెప్పలేనటువంటి ఐసిఐసిఐ బ్యాంకు నిన్న మా నాయకుడు చెప్పగానే వివరణకు దిగింది. మేము ఎలాంటి మార్టిగేజ్ చేయలేదు, కేవలం అకౌంట్ మాత్రమే మేము మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. మరి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం పైన. మరి నిజంగానే మీరు మార్టిగేజ్ చేయకపోతే
అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ తరపున మేము అడిగిన ప్రశ్నకి 10,000 కోట్ల రూపాయలని మేము మరి యొక్క మార్టిగేజ్ 400 యొక్క ఏదైతే ల్యాండ్ ఉందో గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలని మేము రేజ్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన మాట అబద్ధమా అని చెప్పేసి ఈరోజు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మార్టిగేజ్ చేస్తే ఎక్కడ మార్టిగేజ్ చేశారు, ఎవరికి మార్టిగేజ్ చేశారు, ఎంతకి మార్టిగేజ్ చేశారో సమానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. మేము అడిగిన ప్రశ్నకు స్పష్టంగా మీరు ఇచ్చినారు, మార్టిగేజ్ ద్వారా మేము చేస్తామని చెప్పేసి. ఒకరేమో 75 కోట్లు దాని విలువ ఎకరానికి అంటారు. దీంట్లో ఈ యొక్క జియోల మళ్ళీ ఇది టీఎస్ఐ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జియో కాపీ ఇది. దాంట్లో స్పష్టంగా జియోఎంఎస్ నెంబర్ 54 ప్రకారం ఏమో 75 కోట్లు చెప్తారు. ఇదే గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాల భూమి విలువ. మళ్ళీ శ్రీధర్ బాబు గారు అదే శాఖకు సంబంధించిన మంత్రి 52 కోట్ల రూపాయలు అని చెప్తాడు. అంటే ఎవరు ఇవన్నీ కూడా గమనించి ఇవన్నీ కూడా స్టడీ చేసి నా కేటీఆర్ గారు స్పష్టంగా ఆధారాలతో పాటు భారీ కుంభకోణం జరిగింది అని స్పష్టంగా ఆధారాలతో పాటు చెప్తే వారు సమానం చెప్పలేక ఈ రకంగా దాడికి భయపెట్టించే ధోరణితోని పిసిసి అధ్యక్షుడు చేయడం తప్పు. వారి పదవికి వారు తగ్గ న్యాయం చేస్తలేరు. అనవసరంగా వారి విలువ వారు తగ్గించుకుంటారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి నిజంగానే మీకు దీనిపైన చర్చ జరగాలంటున్నారు కదా, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత తొందరగా మీకు నమ్మకం ఉంది కదా, మీరు శ్వేతపత్రాల పైన మీకు చాలా మోజు మక్కువ ఎక్కువ కదా, ఇమ్మీడియట్గా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి దీనిపైన. లేకపోతే విచారణకు మేము కోరినాము, విచారణకు సహకరించి మీరు ఉత్తరం రాయండి. డెఫినెట్గా మేము ఏ చర్చకైనా సిద్ధం ఉన్నామని చెప్పేసి నేను సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు వీరు మా పార్టీ పైన పగబెట్టుకొని మరి భూముల్లో పాగాలు వేసుకుంటూ మా పైన దుమ్మెచ్చిపోస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణితో ముందుకు పోతున్నది. మేము చాలా క్లియర్గా ఆరోపణ చేస్తా ఉన్నాం, చాలా క్లియర్గా సాక్ష్యాధారాలతో పాటు ముందు పెట్టాం. నిన్న మొన్న ఇచ్చింది టీజర్ మాత్రమే, కేటీఆర్ గారు ఇచ్చింది టీజర్ మాత్రమే. ట్రైలర్ ఉంది, ట్రైలర్ తర్వాత నిజమైన సినిమా కూడా ఉన్నది. ఏ రకంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎంపీ ఏ రకంగా ముఖ్యమంత్రి గారికి సహకరిస్తున్నారు, ఏ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నదో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో దేనికైనా ఏ చర్చకైనా సిద్ధం, ఏ వేదికపైన సిద్ధం, మేము రెడీగా ఉన్నాం. మీరు దమ్ము ధైర్యం ఉంటే మేము కోరినటువంటి విచారణకు కూడా మీరు కోరండి. మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే నీకు దీంట్లో ఇలాంటి కుంభకోణం జరగకపోయేదంటే చేయలేదనుకుంటే మీరు డెఫినెట్గా మా పార్టీ నాయకుడు ఏ రకంగా కేటీఆర్ గారు ఆర్బీఐని కానివ్వండి, అదేవిధంగా ఏదో ఫ్రాడ్యులెంట్ చేసిందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నామో వాటి సంస్థలన్నింటి కూడా మీరు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వండి, మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.